మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సమానంగా మనం మెయింటెనెన్స్ ఈజ్ ఆల్వేస్ చీపర్ దాన్ రిపేర్. సో హ్యూమన్ బాడీలో కూడా మనం కరెక్ట్ మెయింటెనెన్స్ చేయాలంటే మన జీవన శైలిలో కానీ, లేదా మనం ఏడాదికి ఒకసారి చేయించుకునే డయాగ్నోస్ టెస్ట్లో కానీ, తీసుకునే ఆహారం విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దానికి నేను ఇందాక చెప్పిన దాన్ని మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను సార్. టైంకి లెగవాలి. ఓకే. ఎవ్రీథింగ్ షుడ్ బి టైమ్ టు టైమ్ అండ్ సిస్టమేటిక్. టైంకి లెగవాలి, టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, టైంకి లంచ్ చేయాలి, టైంకి డిన్నర్ చేయాలి. ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఏం స్ట్రెస్లో ఉన్నా మీకోసం మీరు టైం తీసుకోవాలి, ఒక ½ అన్ అవర్ ఆర్ 1 hour. మా కొన్ని ప్రొఫెషన్స్లో తప్పదు. కొన్ని ప్రొఫెషన్స్లో నవ్ ఐ వెంట్ టు ఏ సర్జరీ at 6 o'clock. నేను 4 hours అయితే 4 hours, 5 hours అయితే 5 hours కూర్చోవాలి. ఆ 5 hours సర్జరీ చేయాల్సిందే. ఆ టైంలో తప్ప, అంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప మిగతా టైం ఈజ్ ఫిక్స్డ్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ. సెకండ్ థింగ్, బీ కామ్, పీస్ఫుల్. ఇంతకు ముందు రోజుల్లో సార్ మా నాన్నగారు లేదంటే మా తాతగారు వీళ్ళ జనరేషన్ ఈజ్ ఏ టైప్ పర్సనాలిటీస్. ఏ టైప్ పర్సనాలిటీ అంటే ఎందుకురా అలా చేసావు, ఇలా కాదు కదా అనే దగ్గర నుంచి ఓకే ఏంటబ్బా నీ ప్రాబ్లం ఏంటి దాకా మనుషులు రావాలి అనేది నా పర్సనల్ ఫీలింగ్ సార్. డోంట్ టేక్ ఓవర్ స్ట్రెస్. నేను నేర్చుకున్న ఒక మెయిన్ విషయం ఏంటంటే మనం ఎవరిని మార్చలేము సార్. ఓన్లీ థింగ్ మనం చేయగలిగేది మనల్ని మనం మార్చుకోవడం. సో కీప్ యువర్ సెల్ఫ్ కామ్, పీస్ఫుల్, ట్రై టు బీ హ్యాపీ. మీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ని హ్యాపీగా మార్చుకోండి, కంఫర్టబుల్గా చేసుకోండి, హ్యాపీగా ఉండండి, మంచి ఫుడ్ తినండి. వారానికి 6 రోజులు ఇంట్లోనే తినండి, వండుకొని తినండి. ఒక్కరోజు మాత్రమే బయట ఫుడ్ తినాలి. అండ్ జంక్ ఫుడ్స్ ఆర్ దీస్ థింగ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ పర్ డే 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్. జస్ట్ మన చాలామంది వాకింగ్ చేయడం చూస్తాం సార్, జస్ట్ ఊరికి ఇట్లా నడుస్తూ ఉంటారు. ఊరికే నడిచినందువల్ల ఉపయోగం లేదు సార్. ఆయాసం రావాలి, గాలి గట్టిగా పీల్చాలి, చెమట పట్టాలి. దట్ ఈస్ వాట్ ఈజ్ ఎక్సర్సైజ్. సో 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ పర్ డే విత్ ఎ గుడ్ డైట్ అండ్ బీయింగ్ హ్యాపీ, లెస్ స్ట్రెస్ఫుల్ విల్ టేక్ ఇట్ ఏ లాంగ్ వే ఫార్వర్డ్ సార్. మిగతాయి కొన్ని మన చేతుల్లో లేవు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషను లేదంటే ఇంకొకటి వీటన్నిటి ద్వారా మనం ఆల్రెడీ సఫర్ అవుతున్నాం. మనం దాన్ని మార్చలేం. బట్ మనం మార్చగలిగేది మన బాడీలో అట్లీస్ట్ మనం ఫాలో అయ్యే పద్ధతిని వీ కెన్ చేంజ్. ఓకే. అంటే టైమింగ్స్ ఏమైనా చెప్తారా సార్? అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నాం కదా. సో సార్ నా ప్రకారం అంటే దిస్ వేరీస్ విత్ ఎవ్రీ ఇండివిజువల్. సో నాట్ ఓన్లీ కృష్ణ మీరు చెప్పినా లేకపోతే ఇంకొక ఆయన చెప్తే ఇంకొకటి చెప్తారు. బట్ నా ప్రకారం 6 to 7 ఈజ్ ద వేకింగ్ టైం. 6 to 7 మధ్యలో నిద్ర లెగవాలి. 8 గంటల్లో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. 1 గంటకి లంచ్ చేయాలి. 5 గంటలకి స్నాక్స్ తీసుకోవాలి. రాత్రి మళ్ళీ 7:30-8 లోపు డిన్నర్ చేసేసి 9-9:30కి పడుకొని 8 గంటల సేపు నిద్రపోవాలి. ఎంత కష్టమైనా, మన టీవీలో ప్రోగ్రామ్ 9:30కి స్టార్ట్ అయినా, లేదు అంటే మనం పొద్దున్నే లెగిసి హాస్పిటల్కి వెళ్ళే టైం 8:30 అయినా, దీన్ని ఫాలో అయ్యే వాళ్ళకు ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే ఫాలో అవ్వని వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ.